తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్లో వర్షం దంచుకొట్టడంతో నగరంలోని పలు కాలనీల్లోకి వరద పోటెత్తింది. అయితే ఇవాల్టి నుంచి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియన్ సముద్రం కేరళ తీరం వద్ద కేంద్రీకృతమై వాయుగుండం ప్రభావం కారణంగా రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపిన అధికారులు యెల్లో అలర్ట్ను జారీ చేశారు. అయితే ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ములుగు, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కొత్తగూడెం, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు అధికారులు యెల్లో అలర్ట్ను ప్రకటించారు. వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఇక మరికొద్ది రోజుల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలైతే కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి? తెలంగాణలోని మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో వర్షం అయితే దంచుకుంటున్నట్లయితే అని చెప్పొచ్చు. ఇక నేటి నుంచి కూడా 3 రోజుల పాటు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే అధికారులు రెయిన్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలను అయితే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా నిన్న దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియన్ సముద్రం కేరళ తీరం వద్ద కేంద్రీకృతమైన నేడు తెలంగాణకి దూరంగా అయితే కదిలిపోనుంది. ఈ ప్రభావం కారణంగా ప్రస్తుతం ఏదైతే ఈ రాష్ట్రంలో కింద స్థాయి గాలులు అయితే ప్రధానంగా దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీసాయంటూ కూడా దీంతో రాష్ట్రంలో పలు అధికారులు యెల్లో అలర్ట్లు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ములుగు, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కొత్తగూడెం, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ఇలాంటి జిల్లాల ప్రతిలో కూడా ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవనున్నట్లయితే అధికారులు అయితే జరుపుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు అధికారులు అయితే యెల్లో అలర్ట్ అయితే ప్రకటించారు. వర్షాలతో పాటు పలు ప్రాంతాలు బలమైన ఈదురుగాలు కూడా వీసాయంటే ఇప్పటికే అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసాయంటూ కూడా ఇప్పుడు అధికారులు అయితే చెప్పారు. అలాగే మరొక పక్క హైదరాబాద్ లో కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. అలాగే మరొక 3 రోజుల పాటు ఈ స్థాయిలోనే వర్షం కురుస్తుందంటూ ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరొక పక్క ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుగా అప్రమత్తమై ఏదైతే నాళాలకు సంబంధించి ఎక్కడైనా ఓపెన్ ఉంటే కనుక వెంటనే హెచ్చరికల బోర్డులు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అలాగే ఈ వర్షం కారణంగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.